అందరికీ నమస్కారం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రపంచ నా వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి నా యొక్క శిరస వందములు. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా, దాదాపుగా మన సృష్టిలో ఉండవలసిన పునరుత్పత్తి అనేది ప్రపంచంలో ఏ విధంగా పరివర్తన చెందుతుందో మన శరీరాన్ని కూడా తిరిగి పరివర్తన చెందించే శక్తివంతమైన శరీర అవయవాలు మనవి. అందుకే మన సృష్టి, ప్రపంచ సృష్టి అనేది మన శరీరం అనుకుంటే, ఈ సృష్టిలో ఎలాంటి ఒక మొక్కలు మన తిరిగి పునరుత్పత్తి జరుగుతుందో, మన శరీరంలో ఉన్న యొక్క హార్మోన్ సిస్టమ్ కానీ, మన శరీరంలో ఉండవలసిన ఆమ్లతత్వాన్ని కానీ, వాటి ఉత్పన్నం చేసే ఒక అవయవాలను మనం ఏ విధంగా పునరుత్పత్తి చేయాలని ఈ భాగంలో వెళ్ళిపోదాం. ఇదేంటండి, నేరేడు చెట్టు, జామ చెట్టు, ఈ రెండింటి కలిపిన లేక దేనికి దానికన్నా కానీ వీటి యొక్క పత్రములు కనుక ఒక 6 గంటల దాదాపుగా ఒక 10 లీటర్ నీళ్ళల్లో 4-5 పిరుకులు కనుక ఈ పత్రములు వేసి శుభ్రం చేసి పత్రములు వేసి 12 గంటలు 6 గంటలు కనుక నానబెడితే అది వాస్తవంగా ఆ నేరేడు నీళ్ళు ఇవి ఏం చేస్తారు, దాదాపుగా జామ నీళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయం, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ ఆకులను నీళ్ళు పోసి కషాయాలు అటు చేయకండి, నానబెట్టండి. వాటిని ఏ విధంగా మన ఆహార పదార్థాలు ఉపయోగించుకున్నా, తిరిగి మనం స్రవించిన మన ఆహార పదార్థం మనం వాడకుండా చేసుకుంటే 100% ఎలాంటి వ్యాధులు రావండి. అందులో అంతరమైన శక్తివంతమైన వ్యాధులు షుగరు కానీ, క్యాన్సర్ కానీ, లేక ఒంటి నొప్పులు కానీ, ఇంకా ఏదైనా కానీ మనం అరికట్టవచ్చు. అంతేకాకుండా సొంటి, ఓమ, దాసం చెక్క, ఈ జామ, ఈ నేరేడు పత్రం మెత్తగా చేసుకొని అవి గోలిలాగా చేసుకుని ఉదయం సాయంత్రంగా నవ్వులు మింగితే మన శరీరంలో ఉండవలసిన ఎలాంటి మోకాల నొప్పులు కానీ, ఒంటి నొప్పులు కానీ, వాత నొప్పులు కానీ, శరీరంలో నీరు చేరి ఈ వాపుల్లాగా వస్తే ఆ నొప్పులు కానీ అవన్నీ సతమంచం అవుతాయి. అంతేకాకుండా కొన్ని నీళ్ళలాగా చేసుకొని వేనీలా వేసుకొని ఒక క్లాత్ పెట్టి అందులో పిండి కొంచెం మనం కాపర్లాగా చేసుకుంటే 100% ఆ నొప్పులు తగ్గుతుంది. అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద వర్ధిల్లుతారని ఆశించుకుని మీకు సెలవు చేసుకుంటే జై హింద్.